గారు మీరు అవధూత వెంకటరామయ్య గారి మనవడు, రైట్? సో ఆల్మోస్ట్ మీరు అవధూతనే, ఎందుకంటే ఆయన అంశతో పుట్టిన వాళ్ళు మీరు. చాలా గొప్ప విషయం. మీరు నిజానికి కాంట్రాక్టర్ కదా మీరు, అయినా కూడా మీలో ఇంత విద్వత్తు విద్య అబ్బిందంటే ఇది పూర్వజన్మ సుకృతమే, దానిలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి మీరు, నేను ఎంతోమందిని అడిగిన ఎవరు చేయలేనిపోయిన ఒక్క సహాయం చేయండి మాకు. కటిక దరిద్రులు కూడా కోటీశ్వర్లు అవ్వాలి గురుగారు. దీనికి సంబంధించిన ఉపాసన రహస్యాలు, ఇట్లాంటి మంత్రాలు ఏదన్నా చెప్తే మేము కూడా బాగుపడిపోతాం. మీకు ఉపాసన రహస్యం అంటే ఒకటేనండి. ప్రతి ఒక్క మనిషి కూడా నిత్య జీవితంలో ఏ విధంగా జీవితాన్ని ఆచరించాలి, ఏ విధంగా నడవాలి. మన జాతకాన్ని ఒకసారి పరిశీలన చేస్తే చాలా దోషాలున్నవి, చాలా ప్రారంధపు కర్మలున్నవి, చాలా కష్టాలున్నవి, నష్టాలున్నవి. ఏదో కొంతమందికి మాత్రమే పూర్వజన్మ కర్మానుసారంగా ఐశ్వర్యంలో పుడుతున్నారు, వస్తున్నారు. ఈ లేనివాడు కూడా ఏం చేస్తే, ఏ విధంగా చేసుకుంటే, ఏ విధంగా ఆచరిస్తే సంపద కలుగుతుంది. ఒక్క సంపదే కాదు, ధనం అనేది ఒక పార్ట్. అష్టైశ్వర్యాలు అంటారు. ఎగ్జాక్ట్లీ, అష్టైశ్వర్యాలు కావాలి, అన్నీ కావాలి మనకి, కావదా? అన్నీ కావాలంటే తెలుసుకొని చేసిన వాడికి తప్పనిసరిగా ఇవి మనకి వస్తున్నాయి. ఎలా? ప్రతి మనిషి కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మానుసారంగా కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు, కొంత జ్ఞానం మనకు వస్తుంది కదా. మనం ఇప్పుడు శాస్త్రాన్ని చూస్తున్నాం కదా, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం కదా. ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది అంటున్నారు కదా. కాబట్టి ఎందుకు నువ్వు అలా బ్రతకవు? ఎందుకు నువ్వు ఆ విధంగా బ్రతకవు? నీకు శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో నువ్వు బ్రతికి చూడు. మనము ఉదాహరణకు ఒకటి చెప్తాం. 41 రోజులు ఒక మాల వేస్తే ఒకలా జీవనం కొనసాగుతుంది. నాకు ఇల్లు కావాలని నేను మాల వేసాను, నాకు అయ్యవారు ఇల్లు ఇచ్చారు. అమ్మవారి మాల వేసాను, మా అమ్మాయికి పెళ్ళి కావాలని, కాబట్టి నాకు వచ్చింది, పెళ్ళి అయింది. నాకు చాలా కోరికలు ఇలా నెరవేరుతున్నాయని చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరంలో ఒకసారి వేస్తూనే ఉంటారు. కరెక్ట్. వాళ్ళని మీరు చాలామందిని అడగండి, మాకు ఆ కోరిక నెరవేరింది, ఈ కోరిక నెరవేరింది, అది నెరవేరిందని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. మరి నెరవేరుతుందా? నెరవేరుతుందిగా. ఎలా నెరవేరుతుందండి? కేవలం ఈ మాల వేసినందువల్ల, దుర్గమ్మ మాల వేసినందువల్ల, అయ్యప్ప స్వామి మాల వేసినందువల్ల, నియమంగా నిష్టగా ఉన్నందువల్ల తనకి నెరవేరుతుంది. ఎన్ని రోజులు చేస్తున్నాడు? 41 రోజుల పాటు ఒక మండల దీక్షను చేస్తున్నాడు. కానీ ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే, ఈ 41 రోజు నువ్వేం చేస్తావు? అసలు శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలాగే బ్రతుకుతావు కదా. నియమాలు ఏదైతే చెప్పినాయో, కఠోరమైన నియమాలు ఏ విధంగా అయితే చెప్పినాయో ఆ నియమాలను పాటిస్తూ బ్రతుకుతావు కదా. కాబట్టి కొన్ని కోరికలు మీకు సిద్ధించాలంటే కొన్ని నియమాలు పెట్టుకుంటే అవి సాధించబడుతున్నాయి. కాబట్టి మీరు కోటీశ్వరుడు అవ్వాలి, సపోజ్ డబ్బే కావాలి. కాబట్టి మీరు 41 రోజు కాకుండా ఎంత నియమంగా మీరు జీవితాన్ని ఆచరిస్తే మీరు ఆ దశకి చేరుకోగలరు. కాబట్టి ఈ 41 రోజులు చేయొద్దండి, జీవితాంతం చేయండి. జీవితాంతం చేయండి. ఇప్పుడు ధర్మమైనవి ఏమైనా కూడా మీరు ఆచరించండి. మనం సంసారం చేసుకోవచ్చు, గృహం యందు ఉండొచ్చు, పూజలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, మన పనులని మనం చేసుకోవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కామ, క్రోధ, మదమాశ్చర్య, లోభ, అహంకారాలకు లోనవ్వకండి, వ్యసనాలకు లోనవ్వకండి. ఎప్పుడైతే మీరు చేసే కార్యక్రమాల్లో, మీరు ఆచరించే కార్యక్రమాల్లో వ్యసనాలు ఉంటాయో అప్పుడు మీకు కలిసి రాదండి. ఇది 100%. చాలామంది వ్యసనాల ద్వారా కలిసి రాకుండా పోతుంది. కాబట్టి నిష్ట చాలా అవసరం. కాబట్టి నిరంతరము నీవు ఒక మాల వేసినప్పుడు ఎంత నిష్టగా ఉంటున్నావో, దేవుడి దర్శనం కావచ్చు, నువ్వు ప్రతిరోజు చేసే నిత్య కర్మ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా పవిత్రంగా చేస్తాడు. అలాంటి పవిత్రంగానే ప్రతినిత్యం ఉండు, ప్రతిరోజు ఉండు, ప్రతినిత్యం ఉండు. ఓకే. కాబట్టి ఇవి మీ కర్మనే మీరు ఆటోమేటిక్గా తిప్పి రాసుకుంటున్నారు ఇంత నియమంగా ఉంటే. కాబట్టి 41 రోజులు చేస్తేనే వచ్చినాయి అంటే జీవితాంతము
కొన్ని సంవత్సరాలైనా సరే, ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలైనా సరే నియమంగా పెట్టుకొని కొన్ని చేస్తే కొన్ని మీకు సిద్ధిస్తున్నవి. సిద్ధిస్తుంటాయి. ఓకే. అయితే మీకు ఏ దశల్లో ఇవి బాగా ఉపయోగపడతవి జాతకంలో ఉంటుంది. ఒక్కోసారి భాగ్యాధిపతి దశ వచ్చింది, అవును. ఒక్కోసారి ధనాధిపతి దశ వచ్చింది. కాబట్టి ఈ దశలు కూడా మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్. అవి యోగకారకమైన దశలు. మనకి ప్రకృతిలో చలికాలం ఎప్పుడు వస్తుంది, వర్షాకాలం ఎప్పుడు వస్తుంది, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది, ఋతువులను బట్టి మనకు చెప్తున్నారు. ఋతువులను బట్టి. అలాగే జాతకంలో కూడా మనకి ఇవి వర్తిస్తుంటాయి అన్నమాట. ఋతువులను బట్టి వర్తిస్తుంటాయి మనకి జాతకంలో కూడా. ఎందుకంటే పలానా సమయం మాత్రమే దక్షిణాయనం అంటాం పుణ్యకాలం, ఉత్తరాయణం అంటాం పుణ్యకాలం. విశేషమైన కాలాలకు కొన్ని శక్తులు ఉంటున్నాయి. అలాగే మన జాతకంలో కూడా లగ్నాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి, లాభాధిపతి, ధనాధిపతి అనే వాళ్ళ యొక్క దశల్లో కూడా కొన్ని విశేషాలు ఉంటాయి. ఆ విశేషాలను బట్టి మీరు నియమాలు పాటించండి. సంపాదించకపోతే నన్ను అడగండి అప్పుడు. సూపర్ గురుగారు. మామూలుగా అంటే ఏ జ్యోతిష్యుని కించపరచడం నా ఉద్దేశం కాదు, ఏ జ్యోతిష్యుని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే జ్యోతిష్యులతోనే నేను పెరుగుతున్నా కాబట్టి. నాకు ఆ డౌట్ ఏంటంటే గురుగారు, కొందరేమో మంచి విషయాలు మాత్రమే చెప్తారు, కొందరు చెడు విషయాలు మాత్రమే చెప్తారు. నీకు ఇంకొక 15 రోజుల్లో మృత్యువు పొంచి ఉంది అంటాడు, కాబట్టి నువ్వు ఈ పరిహారం చేసుకో అంటాడు. ఇంకో 20 రోజుల్లో నీకు జైలు యోగం ఉంది, కాబట్టి నువ్వు ఇది చెయ్యి, ఇలా చెప్తుంటారు. కొందరేమో నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి, పలానా కాలంలో పలానా 10-15 రోజుల పాటు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ వస్తారు. అసలు జ్యోతిష్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు? మీ ప్రశ్నలో మొదటిగా కొందరు చెడు విషయాలు ఎక్కువగా చెప్తుంటారు, కొందరు ఆ చెడు విషయాలను చెప్పరు. అవును. దీనికి మేజర్గా పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి సంకల్ప బలం అనేది ఒకటి ఉంటుంది. అవును కదా. నువ్వు బాగుంటావు, నువ్వు బాగానే ఉంటావు, నువ్వు చాలా సూపర్గా ఉంటావు అంటే మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది ఆటోమేటిక్గా. మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు కొన్ని కనిపిస్తాయి మాకు, ఈ దోషాలున్నవి, ఈ దోషాలున్నవి. మనం చూడగానే ఏమనుకుంటామంటే ఇవి చెప్తే ఇతను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అనే విషయం మీద చాలామంది ఆలోచిస్తారు. ఆలోచించిందంటే చెప్పొచ్చా వద్దా అని చెప్తారు. కొంతమంది ఏంటంటే చెప్పేస్తుంటారు పర్టికులర్గా, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది చేసుకోకపోతే అది అయిపోతావు, ఇది అయిపోతావు అంటారు. కానీ ఏంటంటే మనిషిని భయపెట్టడం మాత్రమే మన లక్షణం కాదు. అతనికి సాత్వికంగా ఇలా చేసుకోండి, ముందు రెమెడీ ఇలా చేసుకోండి అని చెప్పగలగాలి, అంతే తప్ప భయపెట్టకూడదు మనిషిని. ఎందుకు భయపెట్టకూడదు అని చెప్తున్నానంటే, మీలో ఉన్న శక్తే నాశనం అయిపోతూ ఉంటుంది. ఒకడు నాకేం తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది అని వాడు జీవిస్తూ ఉంటాడు. వాడి మీద కొన్ని నీళ్లు చల్లేసామనుకోండి, నీ జాతకం వేస్ట్రా బాబు, అలా ఉంది ఇలా ఉందని అనుకో, వారు ఎప్పుడో వాడికి ఒక నెల క్రితమో 2 నెలల తర్వాతనో రావాలి, వాడికి ఇప్పుడే వచ్చేస్తుంది అది. అమ్మో నా జాతకం ఇది ఉందంట, అది ఉందంట అని భయపడిపోతాడు. ముందు భయానికి లోనైపోతాడు. లోనైపోతే ఏం చెప్తుంది మన శాస్త్రం? యద్భావం తద్భవతి అంటుంది. కాబట్టి ఇటు నుంచి అటు లింక్ అయిపోతుంది. కాబట్టి అతనికి ఏంటంటే మన దాకా వచ్చాడు, చూపించుకోగలిగాడు అంటే తనకి ఎంతో కొంత యోగం ఉంది. కానీ బాబు ముందు నువ్వేం చేస్తావంటే ఈ రెమెడీ చేయించుకో, ఈ నియమాలు నువ్వు పాటించు, నేను చెప్పిన నియమాలు పాటించాలి. మీరు పాటించి చూడండి, దాని నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే కదా తప్పించుకోలేకపోతే ఇన్ని గుళ్ళు ఎందుకు, గోపురాలు ఎందుకు, స్తోత్రాలు ఎందుకు, యాగాలు ఎందుకు, యజ్ఞాలు ఎందుకు, ఇంతమంది గురువులు ఎందుకు? కాబట్టి తప్పించుకునే శక్తి కొంతమేర ఉంటుంది, ప్రారంధానుసారంగా కర్మానుసారంగా ఉంటుంది. కానీ అసలు ఫుల్ రికార్డెడ్ కొంతమంది ఏం చేసినా సరే కొన్నిటి నుండి మనం తప్పించుకోలేం. అవి జరిగిపోతాయి, అవి రికార్డెడ్ జరిగిపోతాయి. ఎందుకంటే అంతటి ప్రారంభ కర్మ ఉండొచ్చు, మనం తీయలేనంత ఉండొచ్చు. కానీ మనకి తీయగలిగేంత ఎంత ఉందనేది మనకు తెలియదు. కాబట్టి ఉన్నంతలో మనం చూపించుకొని చేపించుకున్నాం అనుకోండి, ఆ రెమెడీస్ అనేది బాగుంటుంది. కాబట్టి భయపెట్టడం ఉద్దేశం కాదు, జాగ్రత్తగా ఇది జరగబోద్ది, మీ జాతకంలో ఇటువంటి ఇబ్బంది ఉందని హెచ్చరిస్తారే తప్ప పూర్తిగా చెప్తే అది విరుద్ధంగా పనిచేస్తుంది. వాళ్ళు ఆ రోజు నుంచి మానసికంగా దిగుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ చెప్పే వ్యక్తికి కూడా ఏముంటుంది అంటే వాక్ శుద్ధి ఉంటుంది, వాక్ సిద్ధి ఉంటుంది. ఇతను చెప్పాడు అంటే జరుగుద్దిరా,
ఇతను అన్నాడంటే జరుగుద్ది అనేది చాలా మంది నోట వెంట మనం చూస్తుంటాం. అవును అవును కాబట్టి ఏంటంటే మంచి విషయాల్ని పలుకు, ఓకే ఆశీర్వచనం చెయ్యి.